మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన వారంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 109వ అధ్యాయము 30వ వచనము. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించదను, అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ వాగ్దానంలో దేవుడు మనకి ఏమని చెప్తున్నాడంటే, ఎప్పుడు కూడా మనం నోటితో దేవునికి స్తుతులు చెప్పుకుంటూ, స్తోత్రాలు చెప్పుకుంటూ, ఆయన వాక్యాన్ని నెమరు వేసుకుంటూ, ధ్యానించుకుంటూ మన నోటి ద్వారా మరి ఆయన స్తుతులు చెప్పుకుంటూనే ఉండాలన్నమాట అండి. అంతే కదండి, అనేకుల మధ్యలో మరి ఆయన్ని స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. ఇలాగా దేవుని వాక్యం ప్రతి ఒక్కరికి మరి అందజేసేలాగా చూడాలి. అలా చూసినప్పుడు దేవుని యొక్క ఉచితమైన కృప నీపైన, నాపైన, మన అందరిపైన ఉంటుంది అనమాట అండి. దేవుని ఆశీర్వాదాలు ఒకసారి విప్పబడితేనండి అవి ఎప్పటికీ అలా కుమ్మరిస్తూనే ఉంటాడు, అంచెలంచెలుగా. అలాంటి స్థితిలో మనము మరి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకునేలాగా మనం ఉండాలండి. మరి నోటితో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించమంటున్నాడండి. మన నోటితో ఎప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. ఒకవేళ సమయం లేనప్పుడు మనసులో ధ్యానించుకోవాలి, స్తుతించుకోవాలి, ఆరాధించుకోవాలి, పూజించాలి, సేవించాలి. ఇలాగా ప్రతి క్షణము కూడా అలా చేసుకుంటూ ఉండాలన్నమాట అండి. మరి అలా ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలు, క్రియలు మరి నువ్వు చూడగలవు, నేను చూడగలను. మరి ఈ చిన్న వాగ్దానం మరి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి పంపించండి. చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. ఒక్కసారి దేవుని యొక్క ఆశీర్వాదాలు మరి రుచి చూడాలి అని అనుకుంటే మరి మీరు కూడా వాగ్దానాలేంటి, బైబిల్ భాగాలేంటి, మరి దేవుని మాటలేంటి ప్రతి ఒక్కరికి షేర్ చేసుకుంటూ మరి ధ్యానించుకుంటూ ఉండాలి. అలాంటప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పొందుకోగలమండి. ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే దినమంతా నీకు నాకు రావాల్సిన దేవుని ఆశీర్వాదాలు రావాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్.